మిత్రులకు నమస్కారం. మిత్రులారా, ధర్మవీర్ కశ్యప్ గారు విజయ విహారం రమణమూర్తి గారిని చెప్పుతో కొట్టారు. ఆయనను అలా చెప్పుతో కొట్టారు అంటే అదేదో క్షణాలలో ఆయనలో ఏర్పడిన అసహనం కాదు. ఆయన లోగడ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడిన అనేక విషయాల మీద మనం చర్చించుకున్నాము. అటువంటి డిస్కషన్లు కనీసం 5-6 వీడియోలు మన ఛానల్లో ఉంటాయి. వీలుంటే డిస్క్రిప్షన్లో ఆ లింకులు పెట్టడానికి ప్రయత్నిస్తాను. అటువంటి వీడియో ఒకటి కొంతకాలం క్రితం మన దృష్టిలోకి వచ్చింది. ఇటువంటి వ్యక్తి మీద ఎన్నిసార్లని మనం మాట్లాడతాం అని దానిని పట్టించుకోలేదు. దాని గురించి ఈ రోజున మనం చర్చించుకుందాం. అయితే కశ్యప్ గారు ఆయనను కొట్టిన తరువాత ఆయన తన బలం చూపించుకోవడానికి తన సపోర్టర్ని అందరినీ ఒక స్టేజ్ మీదకి తెచ్చి ఒక కార్యక్రమాన్ని, స్టేజ్ షో నిర్వహించారు. ఆ స్టేజ్ షోలో ప్రధాన ఆకర్షణ ఎవరనుకుంటున్నారు? తెలంగాణ శ్యామ్ అని చెప్పుకునే తెలంగాణ శామ్యూల్. ఈ తెలంగాణ శామ్యూల్ అనే వ్యక్తి 24 గంటలు కూడా హిందూ ద్వేషాన్ని ప్రకటిస్తుంటాడు. అటువంటి మనిషిని తన స్టేజ్ మీదకి తీసుకొచ్చి కౌగిలించుకున్నారు మన రమణమూర్తి గారు. నేను నిఖార్సైన హిందువుని అని చెప్పుకునే రమణమూర్తి గారు. అక్కడే తెలిసిపోతుంది ఆయన ఏమిటి అని. సరే, ఇక ఆయన ప్రసంగంలోకి వెళ్ళిపోదాం. మామూలుగానే లోపలికి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. వీడియో నచ్చితే ఒక లైక్, నచ్చినా నచ్చకపోయినా ఆ విషయాన్ని తెలియజేస్తూ ఒక్క కామెంట్, ఓకేనా? అక్కడ వారి పూరికి వెళ్ళండి. మీరు జగన్నాథ రథానికి మీరు వెళ్తే అక్కడ సలబేగా అనేటువంటి మహాకవి రాసినటువంటి కవిత్వం ఏదైతే ఉన్నదో పూరి జగన్నాథుడి మీద, పూరి జగన్నాథుడు పరవశించినాడు. ఒకసారి ఆయన రథోత్సవం అందరికీ తెలుసు. పూరి జగన్నాథుడి రథం ఏ విధంగా పోతుందో, ఆ రథం పోతున్నప్పుడు ఈ భక్తుడికి ఏదో సమస్య వచ్చి రాలేకపోతున్నాడు. ఉండవయ్యా, ఆ రథం కొంచెం ఆపు, నేను వచ్చేదాకా అన్నాడు. ఆ రథం ఆగిపోయింది. ఎవరు? ముస్లిం భక్తుడు ప్రార్థిస్తే. ఇది నేను చెప్తున్న కథ కాదు, మీరు పూరి వెళ్తే చెప్తారు వాళ్ళు. ఇప్పటికీ కూడా ఆయన సమాధి సలాబేగా అనేటువంటి మహాకవి, ఆహే నీలా శైలా అనే పాట, ఆ పాట మొత్తం ఒరిస్సా అంతా పాడతారు. అక్కడికి పోయినప్పుడు ఆ రథం ఆగిపోతే ఇప్పటికి కూడా భక్తులు ఆ సమాధి దగ్గరకు వచ్చినప్పుడు ఆనాటి విషయానికి, కొన్ని వందల సంవత్సరాల నాటి విషయానికి గుర్తుగా ఈ రోజుకి కూడా అక్కడ ఆ సమాధి దగ్గర ఆ రథాన్ని ఆపుతారు. ఈ రోజుకి ఆపి ఆ తర్వాత తీసుకెళ్తారు. ఇది ఒరిస్సా. ఇది మేము నిర్మించుకున్నాం. అది సర్వమత సమన్వయం అంటే. అది సర్వమత సమన్వయం అంటే శ్రీకృష్ణ భగవానుడు ఆయన భక్తికి పరవశించిపోయాడు, ఆయనను దరి చేర్చుకున్నాడు, ఆయన కోసం తన ప్రయాణాన్ని ఆపుకున్నాడు. అది సర్వమత సమానత్వం అంటే. కానీ అతను భక్తుడు కాబట్టి అతడి కోసం ఆయన ఆగిపోయాడు. అదే వాళ్ళు రాళ్ళు వేస్తే పరిస్థితి ఏంటి? ఇక్కడ సర్వమత సమానత్వాన్ని ప్రదర్శించవలసింది ఎవరు? నువ్వు ఒక్కడవేనా? ఒక ముస్లిం వ్యక్తి ఆయనకు భక్తుడిగా ఉన్నాడు కాబట్టి హనుమాన్ శోభయాత్ర మీద రాళ్ళు వేసిన వారిని కూడా మనం ప్రేమించాలంటారా? అయినా కానీ ఇందులో సర్వమత సమన్వయం ఏముంది? హిందూ మత ఔదార్యం ఉంది. అతను ఏ మతానికి చెందినవాడైనా తనను ఆరాధించాడు కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు అతడిని హక్కును చేర్చుకున్నాడు. కానీ మిగిలిన మతాల్లో అట్లా కాదు కదా. ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళ దేవుడితో ఒప్పందం చేసుకుంటూనే, అదే అయితే పాస్టర్ లేకపోతే ఇమాం, వాళ్ళ ద్వారా ఒప్పందం చేసుకుంటేనే అతడు ఆ మతంలో సభ్యుడవుతాడు. ఆ దేవుడు వాళ్ళనే అంగీకరిస్తాడు. శ్రీకృష్ణ భగవానుడిలాగా వాళ్ళ దేవుళ్ళు ఇతర మతస్థులను అంగీకరించరు. శ్రీకృష్ణ భగవానుడు అంగీకరించారు కాబట్టి అది సర్వమత సమానత్వం ఎట్లా అవుతుంది? వాళ్ళు కూడా హిందువులను అంగీకరించినప్పుడే సర్వమత సమానత్వం అవుతుంది. హిందువులను అంగీకరించడం అంటే మత మార్పిడి లేకుండానే అని అర్థం. వెనకాల మీరు కడపకు వెళ్ళండి. కడపలో గుళ్ళ దగ్గర ముస్లిం భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి రోజు క్యూ కడతారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఎందుకంటే మా అల్లుడు, ఎందుకంటే బీబీ రాజ్యాంగమని పెళ్ళాడాడు. అవునా కదా? మీరు యూట్యూబ్లో కొడితే మీకు ఆ వీడియోలు కూడా కనిపిస్తాయి. భక్తుల యొక్క, ముస్లింల యొక్క క్యూలు. ఎవరి గురించి? శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి. అవును కాదు అని ఎవరన్నారు సార్? మీరు నెల్లూరు వెళ్ళండి, రొట్టెల పండుగ చేసుకుంటారు. హిందువులు ముస్లింలు రొట్టెలు ఒకళ్ళకొళ్ళు అందించుకుంటారు. ఇది కదా సమన్వయం, ఇదే కదా భారతదేశం. ఇలా నిర్మించుకుంటారు కదా మాకు విశ్వశాంతి, భారతదేశ శాంతి ఇప్పటిదాకా ఉన్నది. అదే కదా హిందువులకు ఉన్న మాయరోగం. ఈ బారా షరీఫ్ అంటే 12 మంది యోధులు. ఆ యోధులు ఎవరు అన్నది
తెలియకుండానే వాళ్లకు నివాళులు అర్పిస్తున్నారు ఆ రొట్టెల పండుగకు వెళ్ళి. ఇంతకు ఆ బారా షరీఫ్ ఎవరు? వాళ్ళు అక్కడ చనిపోయారు కదా, వాళ్ళు ఎలా చనిపోయారు? అక్కడ 48 మంది స్త్రీలను వాళ్ళు మానభంగం చేసి వారి తాలూకు పురుషులను చంపితే ఊరు వాళ్ళందరూ కలిసి వాళ్ళను చంపేశారు. మా వాళ్ళను చంపుతావా అని ప్రభువుకు కోపం వచ్చి ఆ 12 మందికి అక్కడ ఖననం జరిపి హిందువులందరూ వచ్చి ప్రతి సంవత్సరం ఇదే రోజున వీళ్లకు మొక్కాలి అని రాజు పెట్టాడు. ఆ ఉత్తర్వులను బానిసలు కాబట్టి హిందువులు చచ్చినట్టు ఆ రోజుల్లో పాటించారు. ఇప్పటికీ బానిసలుగానే పాటిస్తున్నారు. వాళ్ళు ఎందుకు బారా షరీఫ్ అయ్యారో అన్న విషయం మీరు హిందువులకు అర్థమయ్యేలా చెప్పండి. ఎవడెళ్తాడో చూస్తాను. ఇవాళ వీళ్ళు వచ్చి నువ్వు వాడి దగ్గర వస్తువులు కొనకు, వాడి ముఖం చూడకు, వాడిని నువ్వు ద్వేషించు అని ఒకళ్ళకొకళ్ళు నేర్పుతున్నారు. అవునా? వాళ్ళ దగ్గర కొనద్దు అని ఒకళ్ళొకళ్ళు ద్వేషించడం నేర్పుతున్నారా? హలాల్ అన్న మాట ఎప్పుడన్నా విన్నావా? నువ్వు వెళ్ళి ఏ మాంసం కోటి దగ్గర ఒక కేజీ మాంసం కొన్నావా? ఏదైనా మాంసం కోటి దగ్గరికి వెళ్ళి నాకు జట్కా మాంసం కావాలి అని అడిగి చూడు, నిన్ను హలాల్ చేసేస్తారు. ఒక హిందువు మాంసం కొట్టు పెట్టుకుని ఇచ్చట జట్కా మాంసం మాత్రమే అమ్మబడును అని బోర్డు పెడితే అతని మీద దాడి చేసి కొట్టు లేపేశారు. మన వాళ్ళు వాళ్ళ దగ్గర కొనద్దు అంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? మన వాళ్ళు అమ్మడానికే వీల్లేదు అంటున్నారు. తేడా కనబడుతుందా? ఇవాళ నేను హిందువులకి, ముస్లింలకి, క్రైస్తవులకి ముగ్గురికి చెప్తున్నాను, మన మతంలో మా సిద్ధాంతం అది. దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు. మన మతంలో అన్న మాట ఎందుకు వచ్చింది? మీ మతంలోని విషయాల గురించి వాళ్ళకు చెప్పేటప్పుడు మా మతంలో అనాల, అంతేగాని మన మతంలో అనకూడదు. మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, మా సిద్ధాంతం ఏంటంటే ప్రతి మతంలో, ప్రతి పుస్తకంలో, ప్రతి గ్రంథంలో కూడా చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. కానీ కొన్ని ఇవాళ అనుసరించక్కర్లేని విషయాలు ఉన్నాయి. మీ గ్రంథాలలో అనుసరించకూడని విషయాలు ఉన్నాయా? ఏమిటవి? మీరు అంగీకరించకపోవచ్చు, నా అభిప్రాయం చెప్పాను, క్షమించాలి నన్ను. ప్రతి గ్రంథంలో, ప్రతి పుస్తకంలో, ప్రతి ధర్మంలో కూడా మనం అంగీకరించాల్సిన విషయాలు ఉన్నాయి. అవే ఏమిటవి? మనం అంగీకరించలేని విషయాలు ఉన్నాయి. సతీ సగమనం ఉందనుకోండి, దాన్ని మనం అనుసరించలేము. ఎక్కడ ఉంది? ఈ తెలుగు నేల మీద ఎక్కడైనా జరిగిందా? పోనీ సౌత్ ఇండియాలో ఎక్కడన్నా దానిని పాటించారా? మరి సౌత్ ఇండియాలో వాళ్ళు కూడా హిందువులే కదా, అది హిందూ మతంలో ఉంటే సౌత్ ఇండియాలో కూడా పాటించి ఉండాలి. నార్త్ ఇండియాలో లాగే సౌత్ ఇండియాలో కూడా జంజం వేసుకుంటారు. నార్త్ ఇండియాలో లాగే సౌత్ ఇండియాలో కూడా సంధ్యావందనం చేస్తారు. అటువంటప్పుడు సతీ సహగమనం అనేది మతానికి చెందిందై ఉంటే గనక సౌత్ ఇండియాలో కూడా జరిగి ఉండాలి. ఎక్కడ జరిగింది? ఒక్క ఉదాహరణ చూపించు. అది ఎక్కడ జరిగింది? రాజ్పూత్ కమ్యూనిటీలో ముస్లింల నుండి తప్పించుకోవడానికి రాజకుటుంబ వనితలు వాటిని పాటించేవారు. నువ్వు మాద్రి గురించి చెప్పచ్చు. మాద్రి విషయం కూడా మతపరమైనదే అయితే కుంతి కూడా చెయ్యాలి. కుంతి చేయలేదు అంటే మతపరమైనది కాదు అని అర్థం. బొక్కలోగాళ్ళు అప్పట్లో పుస్తకాల్లో రాసేశారు, అదే ఇప్పటికీ నమ్ముతాం అంటే కుదరదు. రాముడికి అనుమానం వస్తే భార్యను వదిలిపెట్టేశారని రాశారనుకోండి, నిజమో కాదు మనకు తెలియదు. మన భార్యను అనుమానం వస్తే వదిలిపెడితే కేసు పెడతారు మన మీద. ఇది అతి తెలివి అంటే. నిజమో కాదో తెలియదు కానీ అనేస్తాడట. ఆయన అంటున్నాడు నిజమో కాదో అని. ముందు రామాయణం చదువు, వాల్మీకి రామాయణం, అంతేగాని తాటకి రామాయణం, ముంజినాయకమ్మ రామాయణం అటువంటివి కాదు. అది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు. అది ఆ రోజు పనికిరాదు, మనకు తెలియదు ఆ విషయం. ఆ విషయమే కాదు, ఏ విషయమో మనకు తెలియదు అని ఇలాగే మాట్లాడేస్తాం. అలాగే ఖురాన్లో దొంగతనం చేస్తే చెయ్యి ఖండించండి అని రాశారు. ముస్లింలు ఇవాళ దొంగతనం చేస్తే మా చేతులు ఖండించండి, మా ప్రవక్త గారు చెప్పారు, మా ఖురాన్లో ఉందని ఏం ఉద్యమాలు చేయట్లే. ఎందుకు చేయట్లేదు? వాళ్ళకి అది ఇబ్బంది కాబట్టి. అదే పుస్తకంలో ఉందని 3 సార్లు తలాక్ అనేస్తాము, మాకు ఆవిడికి సంబంధం లేదు అంటున్నారు కదా. అదే పుస్తకంలో చెప్పారు కాబట్టి ఆ రోజున మా ఒంటే ఇక్కడ ఉచ్చపోసింది కాబట్టి ఈ స్థలం మాది అంటే వాళ్ళకి అయిపోతుంది కదా. ఆ పుస్తకంలో ఉన్నది వాళ్ళకి ఇప్పుడు ఏది సౌఖ్యంగా ఉంటే దానినే అనుభవిస్తున్నారు. వాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్నదాన్ని త్యజిస్తున్నారు. అయినా ఒక్క విషయం, వాళ్ళ పుస్తకం వాళ్ళను ఏం చేయమందో అవి తూచా తప్పక పాటిస్తున్నారు. చేతులు నరకడం అన్నది వాళ్ళ చేతుల్లో పని కాదు, అధికార యంత్రాంగం పని. ఇక్కడ శిక్షా విధానం అన్నది రాజ్యాంగబద్ధంగా ఉండాలి కాబట్టి ఆ పని ఇక్కడ ప్రభుత్వం చేయట్లేదు. కానీ అదే పనిని ముస్లిం దేశాల్లో, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లో ఆచరిస్తున్నారు కదా. ఎక్కడి ప్రభుత్వం ఎక్కడి రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటుంది, కానీ అక్కడి ప్రభుత్వాలు ఆ పుస్తకం ప్రకారమే చేస్తున్నాయి. ఆ రోజు అది అవసరం, ఇవాళ అవసరం కాదు. ఎక్కడ అవసరం కాదు, ఇక్కడ అవసరం కాదు, ఇక్కడ రాజ్యాంగం ప్రకారమే నడవాలి. కానీ ఆ పుస్తకాన్ని పాటించే చోట
అదే ఇప్పటికీ అవసరం. రాళ్లతో కొట్టే చంపేస్తున్నారు. ఇక్కడ లేనంత మాత్రాన ఆ పుస్తకాన్ని ఇప్పుడు పట్టించుకోవట్లేదని మీరు ఎలా చెప్తారు సార్? ఆ పుస్తకం ఆ రోజున అవసరమా, ఈ రోజు కాదా? మరి ఆ పుస్తకం ఆధారంగా ఎవడో గొట్టంగాడి ఇచ్చిన ఫత్వా వల్ల నూపూర్ శర్మ గారు ఈ రోజున రోడ్డు మీదకే రాలేకపోతున్నారు. మరి ఆ రోజు పుస్తకం ఈ రోజున పనిచేయట్లేదా? ఈ విషయం అర్థం చేసుకోవాలి. కానీ నువ్వు ముస్లింవి, అందుకని నువ్వు హిందువులాగాకి దూరంగా ఉండు. నువ్వు క్రైస్తవుడివి, అందుకని వాళ్ళకి దూరంగా ఉండు, ముస్లింలకి హిందువులకి. నువ్వు హిందువువి, ముస్లింలకి క్రైస్తవులకు దూరంగా పెట్టని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ధర్మాన్ని గురించి మాట్లాడటం లేదు. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటి సార్? ఈ మాటల్ని 3 మతాల్లో ఎవరన్నా సరే ధర్మాన్ని గురించి మాట్లాడట్లేదని అంటారా? ధర్మాన్ని గురించి 2 మతాల వాళ్ళు ఎందుకు మాట్లాడతారు సార్? వాళ్ళకేం పని? వాళ్ళు ఎందుకు మీ ధర్మం గురించి మాట్లాడతారు సార్? వాళ్ళకి మతం తెలియదని చెప్తున్నాను నేను. ఓహో, మీకే తెలుసా? ఓకే ఓకే. వాళ్ళకి అర్థం కాలేదు మతం అంటే ఏమిటో. ఈ విషయాన్ని మనం మొట్టమొదటి గుర్తుపట్టాలి. అవునండి, ఆ విషయం తెలియక హనుమాన్ శోభయాత్ర మీద రాళ్లు వేసిన వారిని ద్వేషిస్తున్నారు సార్. క్రైస్తవులు, నువ్వు క్రైస్తవుడు కాబట్టి అక్కడ హిందువులు తెచ్చిన ప్రసాదాన్ని తీసుకోవద్దు అని చెప్తున్నారా లేదా? తీసుకోవడం లేదు. దాంట్లో ఏమని రాశారంటే విగ్రహానికి పెట్టినటువంటి ఏదైతే అర్పించారో అర్పణ, ఆ ప్రసాదాన్ని నువ్వు తీసుకోవద్దు అని రాశారు. అది రాశారండి, ఏం చేస్తాం మనం? ఇప్పుడు హిందూ హృదయం గాయపడుతుంది, అతని యొక్క ప్రేమ గాయపడుతుంది. నేను అడుగుతున్నాను, నువ్వు ఒక్క హిందూ దగ్గరకైనా వెళ్ళి ఇది విగ్రహం ప్రసాదం అని అడుగు. ఆయన కాదు ఇది దేవుడి ప్రసాదం అని చెప్తాడు. ఇది విగ్రహం ప్రసాదం కాదు, అది విగ్రహానికి అర్పించలేదు, దైవానికి అర్పించినటువంటి ప్రసాదం. అది శ్రీ వెంకటేశ్వర స్వామికి అర్పించినటువంటి ప్రసాదం, గణేశుడికి అర్పించినటువంటి ప్రసాదము, అమ్మవారికి అర్పించినటువంటి ప్రసాదము, మరి ఎవరికైనా అర్పించిన ప్రసాదం తప్పితే విగ్రహానికి అర్పించిన ప్రసాదం కానే కాదు. అంచేత నీ సూత్రం వర్తించదు. నువ్వు ఆ ప్రసాదం తిని అతని యొక్క ప్రేమను నువ్వు పొందు. బాగుంది సార్, చాలా బాగా చెప్పారు సార్. కానీ వాళ్ళు మీరు చెబితే వినరు సార్. పాస్టర్లందరికీ ఒక మీటింగ్ పెట్టి ఇలా చెప్పండి అని మీరు వాళ్ళకు చెప్పండి, వాళ్ళకి చెబుతారు. అప్పుడు క్రిస్టియన్స్ అందరూ కూడా శ్రీకృష్ణుడి ప్రసాదాన్ని తింటారు. అంతేగాని ఈ విషయం మీరు మాకు చెప్తే ఏం లాభం? మీరు చెప్పవలసింది క్రిస్టియన్లకు కూడా కాదు, క్రిస్టియన్ పాస్టర్లకు చెప్పాలి, ఇలా బోధించండి అని. ఓకేనా అండి? అలాగే ముస్లిము తన యొక్క దైవానికి సంబంధించినటువంటి 40 రోజులు రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటున్నాడు. అది దైవాన్ని గురించి, అల్లాహ్ గురించి కాదు. అల్లాహ్ అనేది పేరు. ఏంటి? అల్లా అంటే దేవుడు కదా, అదొక పేరా? మాకు కాదు, వెళ్ళి వాళ్ళకి చెప్పండి. దైవాన్ని గురించి, నువ్వు ఏ దైవాన్ని గురించి గుళ్ళో పెట్టుకున్నావు అదే దైవాన్ని గురించి. అవునా? ఈ విషయం మాకెందుకు చెప్తున్నారు? మీరు పూజించవలసింది అల్లా గురించి కాదు, అల్లా అంటే కేవలం ఒక పేరు మాత్రమే, మీరు పూజిస్తున్నది శ్రీకృష్ణుడు గురించి అని వాళ్ళకి కదా చెప్పాలి. ఇనే ఎదవలు హిందువులు అయితే చెప్పే ఎదవలు రమణమూర్తులని అంటారు. అందుకే ఇంతకీ మీరు ఆ మాట ఎందుకన్నారు? ఓహో, వాళ్ళు పూజించే అల్లా కూడా మా కృష్ణుడే కాబట్టి మనం కూడా అల్లాని పూజించితే సరిపోతుంది అని హిందువులు అందులోకి వెళ్ళాలనా? శివాజీ మహారాజు రాశాడు ఈ ఉత్తరాన్ని. ఏమని? హిందువుల గుళ్ళలో గంటలు మోగుతాయి దైవాన్ని కీర్తిస్తూ, ముస్లింల మసీదుల నుంచి నమాజులు వస్తాయి, వాళ్ళు పిలుస్తారు నమాజుకు రమ్మని చెప్పి. అది కూడా దైవాన్ని గురించి. ఇది దైవాన్ని గురించి కాదనుకున్న మూర్ఖులు ఈ మాట ఔరంగజేబుకు ఉత్తరం రాశాడు. ఈయన ఉత్తరం రాశాడు సరే, మరి ఔరంగజేబు ఏం చేశాడు? అన్ని మసీదుల్లోనూ గంటలు పెట్టించాడా, లేకపోతే గోళ్లను కోల్చడం మానేశాడా? లేదు కదా. ఈయన లెటర్ రాసినంత మాత్రాన్ని ఏమైంది? ఆయన ఆ లెటర్ రాసాడో లేదో నాకు తెలియదు. ఒకవేళ లెటర్ రాసున్నా అందులో ఏముందో కూడా నాకు తెలియదు. ఏదో ఈయన అన్నాడు కాబట్టి అలా జరిగి ఉంటే అని నా డౌట్, అంతే. కానీ ఇవాళ ముస్లింల దేవుడు వేరు, హిందువుల దేవుడు వేరు, క్రైస్తవుల దేవుడు వేరు. ఏంటి? ముగ్గురు ఒకటే అని నువ్వు అనుకుంటున్నావా ఏంటి? లేకపోతే మేము అలా నమ్మాలని నువ్వు అనుకుంటున్నావా? ఇలా అనేక మంది మధ్యయుగంలో షా వలీవుల్లా అని ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆయన ముస్లింలకి మీరు ముస్లింలు హిందువుల మాత్రం ఉండకండి, హిందువులకి భిన్నంగా ఉండండి అని నేర్పించాడు. తప్పది నాకు తెలిసి. నీకు తెలిసి అది తప్ప రైటా అన్నది పక్కన పెట్టు. ఆ రోజున అతను చెప్పిన దానిని అతని అనుయాయులు పాటించారా లేదా నువ్వు చెప్పు. అందుకే కదా విగ్రహాలను ధ్వంసం చేశారు, అన్యదేవుళ్లను కొలిచేవారు, విగ్రహాలను ఆరాధించేవారిని సర్వనాశనం చేసేశారు. అది తప్పు అని నువ్వు ఇప్పుడు తీర్మానించినంత మాత్రాన అప్పుడు చచ్చిపోయిన వాళ్ళు ఇప్పుడు బతికొస్తారా? అది తప్పట వీడికి తెలిసి గాడిద గుడ్డు కదా. అంటే ఇలా ఈ దరిద్రం అనేక సార్లు చూస్తుంది, కానీ అందరూ అలా నేర్పించలే. అయితే ఏంటంట, అందరూ అలా నేర్పించలేదు కాబట్టి మేమందరం ఇప్పుడు ముస్లింలుగా మారిపోవాలా?
మెహర్ బాబా గారికి జ్ఞానం ఇచ్చినటువంటి ఆ మహాతల్లి బాబాజాన్ గారని ఒక ముస్లిం సూఫీ అమ్మవారు ఫకీర్. మెహర్ బాబా ఒక పార్సీ, ఆయన గురువు గారు ఒక ముస్లిం. ఆవిడికి ఇది ఎవరైతే సబ్జెక్ట్ చెప్పారో ఆయన గురువు గారు ఆయన హిందూ. మెహర్ బాబాకి అనేక మంది హిందువులు శిష్యులు ఉన్నారు. ఎక్కడ విడదీస్తావు? అయితే ఏంటి ఆ విషయాలన్నీ విన్న తర్వాత, నిజమేనని నమ్మిన తర్వాత నేనేం చేయాలి? ఇస్లాంలోకి వెళ్ళిపోవాలా ఏంటి? లేకపోతే వాళ్ళు హనుమాన్ శోభయాత్ర మీద రాళ్ళు వేసినప్పుడు ఇదంతా అబద్ధం వాళ్ళే రాళ్ళు వేయట్లేదు అని అనుకోవాలా? కబీర్ గురువు రామానందుడు, కబీర్ ముస్లిం, రామానందుడు హిందూ. శిష్యుడిని ఎలాగైనా మతం మార్పించి హిందూ మతంలో తేవాలి ఆయన అనుకోలే. రామానందులేటయ్యా ఈ రోజున కూడా ఎవ్వరు కూడా ఏ స్వామీజీ కూడా మతం మార్చాలి అనుకోవట్లేదు కదా. కబీర్ కూడా తన శిష్యుల్ని మార్చాలని అనుకోలే. ఇలాంటి పేర్లు మీరు నిలబెడితే ఇవాళ రోజులతో చెప్తాను నేను. ఇలాంటి విషయాలు అనేక విషయాలు మీరు రోజు చెబితే అవి విన్న తర్వాత ఏం చేయాలి? వాళ్ళు మా మీద రాళ్ళు వేస్తే ఏం చేయాలి? వీళ్ళు తెలియక చేస్తున్నారంతే ఈ రాళ్ళు నాకు దెబ్బలు తగలకూడదు, ఈ రాళ్ళు వల్ల నాకు దెబ్బలు తగలకూడదు అని అనుకోవాలా? మీకు తెలియదు ఆ పేర్లని, ఎవరు చెప్పరు, ఎవరు మాట్లాడరు ఈ విషయాలన్నీ కూడా. షేక్ మహమ్మద్ అనేటువంటి ఒక సూఫీ గురువు గారు, ఆయన రాసిన పుస్తకం పేరు ఏంటో తెలుసా? దాని పేరు యోగ సంగ్రామం. యోగ సంగ్రామం అనే పుస్తకంలో ప్రతి పేజీలో ఓం గణేష్ ఆయన మహా అని రాసేవాడు. కింద ముస్లింస్ కూడా రాసేవాడు, బిస్మిల్లా అని కూడా రాసేవాడు. ఇది తేడా లేదు రెండుకి ఆయన దృష్టిలో. అవును సార్, ఆయన దృష్టిలో తేడా లేదు. కానీ ఇప్పుడు మా చుట్టుపక్కల ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆ తేడా ఉంది కదా. మేము మా చుట్టుపక్కల ఉన్నవారితో మసులుకోవాలి కానీ ఎప్పుడో చనిపోయిన వారితో మసులుకోలేం కదా. మీకు అంతగా ఆ సాధువు గారి గురించి బాగా తెలిసి ఉంటే గనక ఆ విషయం ఇప్పుడు మా చుట్టుపక్కల ఉన్న ముస్లింలకు చెప్పి మీరు కూడా ఇలా ప్రవర్తించండి అని వాళ్ళకి చెప్పండి, మాకు కాదు. హిందువులు ముస్లింలు ఈ తేడా ఎవరికి లేదు. లేదా బాబర్కు కూడా లేదా? మరి పాకిస్తాన్లోని బంగ్లాదేశ్లోని హిందువులు అంతా ఏమైపోయారు సార్? ఆ తేడా లేకుండానే ఏమైపోయారు? గీత మీద వ్యాఖ్యానం రాసినటువంటి అనేక మంది ఇవాళ కాదు 100 సంవత్సరాల కింద నుంచి రాసినటువంటి ముస్లింల పేర్లు చెప్తారు. అంబర్ ఖాన్ గీతకి వ్యాఖ్యానం రాశాడు. అయితే ఏంటి సార్? రస్ ఖాన్ కృష్ణుడి మీద పాటలు రాశాడు. అయితే ఏంటి సార్ ఇప్పుడేంటి? అవధ్ నవాబు వాజిద్ అలీ షా కృష్ణుడి మీద పాటలు కట్టి డాన్స్ చేసేవాడు. ఈ విషయం నాకెందుకు చెప్తున్నారు? ఆసిమ్ మునీర్ కదా చెప్పాలి, ఆయన కూడా అలా డాన్స్ చేస్తాడు. మౌలానా హజరత్ మహదీ కృష్ణుడి మీద పాటలు రాశాడు. ఇప్పుడు ఏ మౌలానా అన్నా సరే అట్లా పాటలు రాశాడా? ఉంటే ఆ విషయం చెప్పండి, ఎప్పటిదో నాకెందుకండి. రహనా త్యాబ్జీ కృష్ణుడి మీద కావ్యం రాసింది, గోపిక మీద. తేడా తెలియదు మనకి. కాదని ఎవరన్నారండి? అంతమంది అన్ని విధాలుగా అన్ని పుస్తకాలు అన్ని గ్రంథాలు రాసినప్పటికీ హిందూ దేవీ దేవతల మీద అట్లా రాసినప్పటికీ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఇటువంటి దేశాల్లో ఉన్న హిందువులు అందరూ అదృశ్యమైపోయారు. ఎట్లా అయిపోయారు? మరి ఇన్ని పాటలు రాశారు కదా, హిందూ దేవతలను ఇంతగా పూజించారు కదా, మరి అక్కడ హిందువులందరూ ఏమైపోయారు? ఎప్పుడో ఎవడో ఏదో చేశాడంటే కాదు సార్, ఈ రోజున ఎవడు ఏం చేస్తున్నాడు అన్నది మీరు మాకు చెప్పాలి. మీరు ఇటువంటి నాటకాలు ఆడడం వల్లనే, ఇటువంటి చెత్త కబుర్లు చెప్పడం వల్లే కశ్యప్ లాంటి వారికి ఉద్రేకం పెరిగి మీ మీద ఆ చెప్పుతో అలా దాడి చేశారు. ఆ దాడికి ప్రతిస్పందనగా మీరు జరిపిన సభలో నిత్యము హైందవం మీద విషం చిమ్ముతూ ఏడ్చే తెలంగాణ శాంసన్ అనేవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. ఆడు శాంసన్ అయ్యుండి నా పేరు శామ్ అని చెప్పుకుంటూ ఉంటాడు. అంత నీచుడు వాడు. దేశంలో సర్వమత సామరస్యం ఏర్పడాలి అన్న మీ కోరిక అభినందనీయం. కానీ మీరు ఆ పిలుపు కేవలం హిందువులకే ఇస్తే సరిపోదు, ముస్లింలకు, క్రిస్టియన్లకు కూడా ఇవ్వాలి. అప్పుడే మీ మాటకు విలువ ఉంటుంది. అది మిత్రులారా, ఎకనైనా సరే ఈ ఇష్యూ తర్వాత అయినా సరే ఆయన హిందూ దేవీ దేవతలను విమర్శించకుండా ఉంటాడని ఆశిద్దాం. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.